Good morning, students. In this class, we are discussing previous concept, that is case. So, in this case, we are discussing two types of case. After that, the next case, foreign key. Okay, here. This is the foreign key. Okay, na? So, foreign key యొక్క ఫంక్షన్ ఏంటి? సో ప్రీవియస్ క్లాస్ లో మనం కీ అంటే ఏంటి చెప్పుకున్నాం. కీ టైప్స్ ఎందుకు వాడాలని చెప్పుకున్నా. ప్రైమరీ కీ, క్యాండిడేట్ కీ, సూపర్ కీ. ఎక్సెప్ట్ ప్రైమరీ కీ, సూపర్ కీ, క్యాండిడేట్ కీ ఎందుకు ఉపయోగిస్తారని చెప్పుకున్నాం. నౌ ఫారెన్ కీ ఎందుకు ఉపయోగిస్తారు? ఈ ఫారెన్ కీ అనేది సిమిలర్ టు ప్రైమరీ కీ. అంటే ఫారెన్ కీ అనేది ఎలా ఉంటుంది? ప్రైమరీ కీ వలె ఉంటుంది. ఫారెన్ కీ ఎలా ఉంటుంది? ప్రైమరీ కీ వలె ఉంటుంది. అయితే ఈ ఫారెన్ కీ అనేది ఏం చేస్తుంది మనకి? ఫారెన్ కీ అనేది ఏం చేస్తుంది? టేబుల్లో అంటే డేటాబేస్ టేబుల్లో క్యాండిడేట్ కీని నిర్దేశించడం కోసం ఈ ఫారెన్ కీ ఉపయోగిస్తారు. లేదనుకుంటే డేటా యొక్క సమగ్రతను అంటే ఇంటిగ్రిటీ ఆఫ్ డేటా యొక్క సమగ్రతను నిర్దేశించడానికి కూడా ఏ కీ ఉపయోగిస్తారు? ఇక్కడ ఫారెన్ కీ ఉపయోగిస్తారు. లేదా ఫారెన్ కీ ఇస్ ఏ కాంబినేషన్ ఆఫ్ అట్రిబ్యూట్స్. కొన్ని అట్రిబ్యూట్స్ యొక్క కలయికను కూడా ఏమని చెప్పవచ్చు? ఫారెన్ కీ అని చెప్పుకోవచ్చు. ఈ ఫారెన్ కీ ఎందుకు ఉపయోగపడుతుంది? ప్రైమరీ కీ వల్ల పనిచేస్తుంది. ఈ ఫారెన్ కీ అనేది ప్రైమరీ కీ వల్ల పనిచేస్తుంది. మరియు క్యాండిడేట్ కీ, డేటాబేస్ టేబుల్ ఉన్న క్యాండిడేట్ కీని నిర్దేశించడానికి మరియు డేటా యొక్క సమగ్రతను రక్షించడానికి ఈ ఫారెన్ కీ అనేది ఉపయోగపడుతుంది. ఓకేనా? రవి అర్థమవుతుందా? సో ఫారెన్ కీ అనేది is a one of the key. It is an attribute or a combination of attributes. అంటే కొన్ని attributes యొక్క కలయికని ఏమని చెప్తున్నాం? ఇక్కడ ఫారెన్ కీ అని చెప్తున్నాం. ఈ ఫారెన్ కీ అనేది దేన్ని నిర్దేశించడానికి ఉపయోగపడుతుంది? క్యాండిడేట్ కీని, టేబుల్లో ఉన్న క్యాండిడేట్ కీ నిర్దేశించడానికి ఉపయోగపడుతుంది మరియు డేటా యొక్క సమగ్రతను రక్షించడానికి ఉపయోగపడుతుంది. ఈ ఫారెన్ కీ అనేది ప్రైమరీ కీ వల్ల కూడా పనిచేస్తుంది. ఓకేనా? నోట్ ఇట్. ఫారెన్ కీ ఇస్ ఏ ఫారెన్ కీ అనగా అట్రిబ్యూట్. ఫారెన్ కీ అనగా ఒక అట్రిబ్యూట్. దీనిని ఫారెన్ కీ అనగా ఒక అట్రిబ్యూట్. దీనిని డేటా యొక్క సమగ్రతను రక్షించడానికి ఉపయోగిస్తారు. ఫారెన్ కీ అనేది అట్రిబ్యూట్స్ యొక్క కలయిక లేదా ఒక అట్రిబ్యూట్. సో దీనిని డేటా యొక్క సమగ్రతను రక్షించడం కోసం ఉపయోగిస్తున్నాం. మరియు ప్రైమరీ కీ వలె పనిచేస్తుంది. ప్రైమరీ కీ వలె పనిచేస్తుంది. మరియు టేబుల్లో ఉన్న క్యాండిడేట్ కీని నిర్దేశించడానికి కూడా ఫారెన్ కీ అనేది ఉపయోగపడుతుంది. టేబుల్లో ఉన్న క్యాండిడేట్ కీని నిర్దేశించడానికి కూడా క్యాండిడేట్ కీ అనేది ఉపయోగపడుతుంది. The next key వచ్చి ప్రైమరీ కీ. సో ఫారెన్ కీ అంటే ఏంటి మనకి? It is a key, it is a combination of attributes. It defines
referential integrity of data, referential integrity of data, and points to the candidate key of table or another table, and also same as primary key. Okay na? Now discuss the next key, that is primary key. The primary key is consists of one or more attributes of a table. Primary key is consist of one or more attributes of a table. ఒక టేబుల్లో ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ అట్రిబ్యూట్స్ కలిగి ఉన్న కీని ప్రైమరీ కీ అంటారు. ప్రైమరీ కీ అంటే టేబుల్లో ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ అట్రిబ్యూట్స్ ని కలిగి ఉంటే ఉన్న కీ ఏమని చెప్తున్నాం ఇక్కడ, ప్రైమరీ కీ అని చెప్తున్నాం. సో ఎగ్జాంపుల్ నోట్ చేయండి, ఒక ఎగ్జాంపుల్. సో ప్రైమరీ కీకి ఎగ్జాంపుల్ ఎంప్లాయ్. సో మనకి ఇక్కడ ఎంప్లాయ్కి సంబంధించి అట్రిబ్యూట్స్ డిఫైన్ చేయండి. ఎంప్లాయ్కి ఏముంటారు ఇక్కడ, నేమ్, జెండర్, address. The next one, employee code. Okay na? This is the new attribute, employee code. Name, gender, address, employee code. Okay na? So here which attribute is candidate key, which attributes is primary key. అంటే ఇక్కడ రాసిన అట్రిబ్యూట్స్ లో ఏ అట్రిబ్యూట్ అనేది క్యాండిడేట్ కీకి సంబంధించింది, ఏ అట్రిబ్యూట్ అనేది ప్రైమరీ కీకి సంబంధించిన ఐడెంటిఫై చేయాలి. సో ప్రైమరీ కీ అంటే మనకి దేని ద్వారా తెలుస్తుంది, ఏదైనా ఒక వస్తువు ఇనిషియల్, ఏదైనా వస్తువు యొక్క బేస్ ఫామ్ తెలిస్తే దాన్ని ఏంటంటే ప్రైమరీ కీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఎంప్లాయీ కోడ్ ఇది ప్రైమరీ కీ. సెంట్రల్ ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం. మీ యొక్క ఫోన్లో ఏదైనా ఫోటో తీస్తారు, ఇమేజ్ అనేది తీస్తారు. ఇమేజ్ తీసినప్పుడు ఇమేజ్ అనేది ప్రైమరీ కీ. ఇమేజ్ అనేది ప్రైమరీ కీ. ఎందుకు ఇమేజ్ ప్రైమరీ కీ అంటానంటే ఇమేజ్కి ఏముంటుంది, ఒక సైజ్ ఉంటుంది. ఇమేజ్ యొక్క సైజ్ ఉంటుంది, ఉంటుందా సైజ్ ఉంటుంది. సో ఆ సైజ్కి తగ్గట్టు రెజల్యూషన్ ఉంటుంది, హైట్ ఉంటుంది, విడ్త్ ఉంటుంది, సో కాంట్రాస్ట్ ఉంటుంది, బ్రైట్నెస్ ఉంటుంది. సో అవన్నీ కూడా ఫైల్ ఇమేజ్ ఇన్ఫోలోకి వెళ్తే మనకి డీటెయిల్స్ అనేవి జనరేట్ అవుతాయి. కాన్సెప్ట్ అర్థమవుతుందా? ఇమేజ్ క్లిక్ చేయగానే ఇమేజ్ మాత్రం ప్లే అవుతుంది, షో అవుతుంది. కానీ ఇమేజ్ యొక్క డీటెయిల్స్ కావాలంటే ఏం చేయాలి, ఇమేజ్ మీద క్లిక్ చేయాలి కదా. అంటే ఇమేజ్ అనేది ఏమవుతుంది, రిమైనింగ్ డీటెయిల్స్ తీసుకోవడానికి ఇమేజ్ ఏమవుతుంది, ఇక్కడ ప్రైమరీ కీ అవుతుంది.
The same way here employee code is a particular employee code అంటే ఒక వ్యక్తికి ఇచ్చిన కోడ్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎవరు నవ్య, ఏదో ఒక అమ్మాయి అయితే మహేష్. సో మహేష్ కి ఒక కోడ్ ఇచ్చాం, ఎంప్లాయ్ మహేష్ 120. ఎంప్లాయ్ కోడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయ్ కోడ్ లో ఇక్కడ ఎంప్లాయ్ కోడ్ 421 ఇచ్చాం. సో 421 ఇచ్చిన తర్వాత ఈ కోడ్ ని ఓపెన్ చేయగానే నాకు ఎవరి డీటెయిల్స్ వస్తాయి? మహేష్ అనే వ్యక్తి డీటెయిల్స్ వస్తాయి. అర్థమవుతుందా? మహేష్ అనే వ్యక్తి డీటెయిల్స్ వస్తాయి. అప్పుడు ఈ ఎంప్లాయ్ కోడ్ అనేది ఏ కీ అవుతుంది మనకి? ప్రైమరీ కీ. ఓకేనా? సో ఇక్కడ మనకి అప్పుడు ఏమని ఎంప్లాయ్ కోడ్ ఏమని చెప్పుకోవచ్చు? ఇక్కడ ప్రైమరీ కీ అని చెప్పుకోవచ్చు. ఎంప్లాయ్ కోడ్ ఇస్తే ప్రైమరీ కీ. ఇవి అడ్రస్, జెండర్, నేమ్, ఇవి ఎవరికి సంబంధించినవి? ఆ వ్యక్తికి, క్యాండిడేట్ సంబంధించినవి. కాబట్టి వీటిని ఏమని చెప్పుకోవచ్చు? క్యాండిడేట్ కీస్ అని చెప్పుకోవచ్చు. క్యాండిడేట్ కీ అని చెప్పుకున్నాం. ఓకేనా? సో ప్రైమరీ కీకి ఎగ్జాంపుల్స్ వచ్చి మనకి ఒక ఎంప్లాయ్ తీసుకున్నాం. ఆ ఎంప్లాయ్లో ఎంప్లాయ్ కోడ్ అని తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆధార్ కార్డ్ తీసుకున్నాం. ఆధార్ కార్డ్ తీసుకుని ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయగానే వస్తుంది మనకి మన డీటెయిల్స్ అన్ని జనరేట్ అయిపోతాయి, ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి. బట్ అప్పుడు ఆధార్ కార్డ్ నెంబర్ ఏమవుతుంది మనకి? ప్రైమరీ కీ అవుతుంది. నెక్స్ట్ వచ్చే డీటెయిల్స్ అన్ని మనకి ఆ క్యాండిడేట్ సంబంధించినవి. ఓకేనా? సో ఇప్పుడు ఎంప్లాయ్ కోడ్ అనేది ప్రైమరీ కీ అవుతుంది. ఎంప్లాయ్ నేమ్, ఎంప్లాయ్ జెండర్, అడ్రస్ అనేవి క్యాండిడేట్ కీ అవుతుంది. ఓకేనా? ఎగ్జాంపుల్ ఇది నోట్ చేయండి. నోట్ చేసి ఇది ఎంప్లాయ్ నేమ్, ఎంప్లాయ్ అడ్రస్, ఎంప్లాయ్ జెండర్ ఈజ్ ఏ క్యాండిడేట్ కీ అండ్ ఎంప్లాయ్ కోడ్ ఈజ్ ఏ ప్రైమరీ కీ. ఓకేనా? నెక్స్ట్ వన్ సెకండరీ కీ. సో సెకండరీ కీ అంటే మనకి ఏవైతే సూపర్ కీస్ కాకుండా ఉంటాయో, ఏ కీస్ అయితే ఏ యాట్రిబ్యూట్స్ అయితే సూపర్ కీకి సంబంధించినవి ఏం కాకుండా ఉంటాయో అయినప్పటికీ ఆ కీస్ ద్వారా రికార్డ్స్ని గుర్తించడానికి ఉపయోగించే కీస్ని ఏమంటారంటే సెకండరీ కీస్ అంటారు. ఏ యాట్రిబ్యూట్స్ అనేవి సూపర్ కీకి సంబంధించినవి కాకుండా ఉంటాయో, ఏ యాట్రిబ్యూట్స్ అనేవి సూపర్ కీకి రిలేటెడ్ కాకుండా ఉంటాయో ఆ యాట్రిబ్యూట్స్ని ఉపయోగించి రికార్డ్స్ని గుర్తించడానికి ఉపయోగించే కీస్ని ఏమంటారంటే సెకండరీ కీస్ అంటారు. నాట్ ఈవెన్ సూపర్ కీస్. ద యాట్రిబ్యూట్ నాట్ ఈవెన్ సూపర్ కీ. సూపర్ కీ అంటే యాట్రిబ్యూట్ అనేది సూపర్ కీ కానప్పటికీ ఇట్ ఐడెంటిఫైస్ రికార్డ్స్. అంటే యాట్రిబ్యూట్ అనేది సూపర్ కీ కానప్పటికీ కూడా అది అంటే యాట్రిబ్యూట్ అనేది రికార్డ్స్ని గుర్తించగలిగితే ఆ కీస్ని ఏమంటారు ఇక్కడ మన సెకండరీ కీ అని అంటాం. ఓకేనా? సో ద యాట్రిబ్యూట్ నాట్ ఈవెన్ సూపర్ కీ బట్ ఇట్ ఐడెంటిఫై రికార్డ్స్ ఇన్ ఏ టేబుల్లో ఉన్న రికార్డ్స్ని ఐడెంటిఫై చేస్తాం. ఇప్పుడు అది సూపర్ కీ కానప్పటికీ కూడా, సో సూపర్ కీ కానప్పటికీ కూడా యాట్రిబ్యూట్ని ఉపయోగించి మనం ఏం చేస్తున్నాం? రికార్డ్స్ని ఐడెంటిఫై చేస్తాం. ఆ ఐడెంటిఫై చేయడానికి ఉపయోగించిన కీని ఏమంటారంటే ఇక్కడ సెకండరీ కీ అని చెప్తాం. ఓకేనా? పుట్ ఎ సైడ్ హెడ్డింగ్ సెకండరీ కీ. సో సెకండరీ కీ.
attribute ఒక attribute సూపర్ కి కానప్పటికీ ఒక attribute సూపర్ కి కానప్పటికీ టేబుల్లో ఉన్న రికార్డ్స్ ని గుర్తించడానికి టేబుల్లో ఉన్న రికార్డ్స్ ని గుర్తించడానికి ఉపయోగించే కీని సెకండరీ కీ అంటారు. ఉపయోగించే కీని సెకండరీ కీ అంటారు. So secondary key examples. సో ఇక్కడ రికార్డ్స్ ని ఐడెంటిఫై చేస్తుంది, అయితే యూనిక్ కీ కాదు. అంటే ఒకే విధంగా గుర్తించట్లేదు. ఒక ఎంటిటీకి ఉన్న రికార్డ్స్ ని ఒకే వేలో గుర్తించట్లేదు. అంటే డిఫరెంట్ వేస్ లో డిఫరెంట్ అట్రిబ్యూట్స్ ని ఐడెంటిఫై చేస్తుంది. అలా ఐడెంటిఫై చేయడానికి ఉపయోగించిన కీస్ ఏంటంటే మనకి సెకండరీ కీస్. ఇక్కడ ఎంప్లాయీ తీసుకోండి, ఎంప్లాయీ నేమ్, జెండర్, అడ్రస్, ఎంప్లాయీ డిపార్ట్మెంట్ అండ్ శాలరీ ఓకేనా. ఎంప్లాయీ డిపార్ట్మెంట్, శాలరీ, అడ్రస్, జెండర్. సో ఇవి ఎంప్లాయీకి సంబంధించిన అట్రిబ్యూట్స్. ఇవి నోట్ చేసిన తర్వాత ఈ అట్రిబ్యూట్స్ ని డిఫరెంట్ వేలో గుర్తించడమే సెకండరీ కీ పర్పస్ ఏంటి? యూనిక్ వే కాకుండా డిఫరెంట్ వేస్, వేరు మార్గాలలో ఈ అట్రిబ్యూట్స్ ని నిర్వచించడం, గుర్తించడం. వేరు మార్గాలలో అట్రిబ్యూట్స్ ని నిర్వచించడం ఏమని చెప్పుకుంటారంటే ఇక్కడ సెకండరీ కీ అని చెప్పుకుంటాం. Secondary key is one of the key. It is not even super key but identify records. For example, employee name, gender, address, department, salary. These attributes are identified not uniquely. The attributes are identified but not uniquely. ఏవైతే ఒక వేలో ఒక మార్గంలో వీటిని గుర్తించలేకపోతున్నారో అలా గుర్తించలేకపోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ సెకండరీ కీ. ఓకేనా. నెక్స్ట్ కీ వచ్చి కాంపోజిట్ కీ. సో వివిధ రకాల అట్రిబ్యూట్స్ ఉపయోగించి ప్రైమరీ కీని
తయారు చేయడాన్ని కాంపోజిట్ కీ అంటారు. సో కాంపోజిట్ కీ అంటే ఏంటంటే ఇఫ్ యూ మల్టీ attributes used to create a primary key, that primary key called as composite key. సో కాంపోజిట్ కీ అంటే ఏంటి మనకి ఇక్కడ అంటే వివిధ రకాల attributes ని ఉపయోగించుకొని ఒక ప్రైమరీ కీని తయారు చేస్తారు. అలా తయారు చేయబడిన ప్రైమరీ కీని ఏమని చెప్తున్నాము ఇక్కడ కాంపోజిట్ కీ అని చెప్తాం. సో కాంపోజిట్ అంటే ప్రైమరీ కీ యొక్క సమూహాన్ని ఏమని చెప్పుకోవచ్చు ఇక్కడ కాంపోజిట్ కీ అని చెప్పుకోవచ్చు. కాన్సెప్ట్ అర్థమవుతుంది ఇక్కడ. కాంపోజిట్ కీ అంటే వివిధ రకాల attributes ఉపయోగించుకొని ప్రైమరీ కీని తయారు చేస్తారు. అలా తయారు చేయబడిన ప్రైమరీ కీని ఏమని చెప్తున్నామంటే ఇక్కడ మనం కాంపోజిట్ కీ అని చెప్తున్నాం. ఓకేనా? ద నెక్స్ట్ పాయింట్ కాంపోజిట్ కీ అని అంటారు. సో దీన్ని కాంపౌండ్ కీ అని కూడా అంటారు. దీన్ని కాంపౌండ్ కీ అని కూడా అంటారు. దీనిని కాంపౌండ్ కీ అని కూడా అంటారు. కాంపోజిట్ కీ మరొక పేరు ఏంటి ఇక్కడ కాంపౌండ్ కీ. ఓకేనా? సో ఇప్పుడు ఈ కాంపౌండ్ కీకి ఎగ్జాంపుల్ వచ్చేద్దాం. కాంపౌండ్ కీకి ఎగ్జాంపుల్. సో ఈ కాంపౌండ్ కీకి ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఏదైనా ఒక నేమ్ కానీ జెండర్ కానీ అడ్రస్ కానీ నేమ్ అడ్రస్ అనేవి ఎగ్జాంపుల్స్. నేమ్ మరి అడ్రస్ అనేవి ప్రైమరీ కీగా నిర్వచించబడితే నేమ్ అడ్రస్ ప్రైమరీ కీగా నిర్వచించబడితే నేమ్ అడ్రస్ ప్రైమరీ కీగా నిర్వచించబడితే నేమ్ అడ్రస్ ప్రైమరీ కీగా నిర్వచించబడితే వాటిని కాంపోజిట్ కీ అని పిలుస్తారు. వాటిని కాంపోజిట్ కీ అని అంటారు. అంటే ఇక్కడ మనం తీసుకున్న నేమ్ అడ్రస్ అనేవి ఎలా ఉండాలి? ప్రైమరీ కీ కింద కన్సిడర్ చేస్తే, అంటే ప్రైమరీ కీ కింద అనుకుంటే అప్పుడు ఈ రెండు మల్టీ కదా, ఇట్ ఈస్ ఏ ప్రైమరీ కీ. ఈ రెండింటికి ఏమని చెప్పుకున్నప్పుడు కాంపౌండ్ కీ అని చెప్పుకోవచ్చు కదా. కాంపౌండ్ కీ అని చెప్పుకోవచ్చు. ఓకేనా? ఏదైతే అట్రిబ్యూట్స్ ఉన్నాయో వాటిని ఒక్కొక్క అట్రిబ్యూట్ ఒక్కొక్క ప్రైమరీ కీ కింద నిర్వచిస్తే ఆ నిర్వచించబడిన అన్నిటి ప్రైమరీ కీస్ సమూహాన్ని ఏమని చెప్పుకుంటాం ఇక్కడ మనం కాంపోజిట్ లేదా కాంపౌండ్ కీ అని చెప్పుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ వచ్చి ఆల్టర్నేట్ కీ. నెక్స్ట్ వన్ వచ్చి ఆల్టర్నేట్ కీ. ఆల్టర్నేట్ కీ. సో ఆల్టర్నేట్ కీ అనగా ఏ కీ అయినా అవ్వచ్చు. ఆల్టర్నేట్ కీ అనగా అది ఏ కీ అయినా అవ్వచ్చు. ఆల్టర్నేట్ కీ అనగా అది ఏ కీ అయినా అవ్వచ్చు.
ఎక్సెప్ట్ చెప్తారా తెలుగులో చెప్తాను. ప్రైమరీ కీ మినహా, ప్రైమరీ కీ మినహా అంటే మనకి ఈ ఆల్టర్నేట్ కీ అంటే ఈ ఇచ్చిన ఉపయోగించిన కీస్ లో అది ఏ కీ అయినా అవ్వచ్చు. అంటే ఆల్టర్నేట్ కీ అంటే ఏ కీ అయినా అవ్వచ్చు ఎక్సెప్ట్ ప్రైమరీ కీ. ప్రైమరీ కీ మినహా మిగిలిన కీస్ ని ఏమనొచ్చు అంటే ఆల్టర్నేట్ కీస్ అని అంటారు. సెంటెన్స్ రాసుకుంటే అలా రాసుకుంటాం. సో ప్రైమరీ కీ మినహా మిగిలిన కీస్ ని ఏమనొచ్చు అంటే ఆల్టర్నేట్ కీస్ అని అనొచ్చు. ఆల్టర్నేట్ కీ అంటే ఏంటి మనకి ప్రైమరీ కీ మినహా మిగిలిన కీస్ ని ఆల్టర్నేట్ కీస్ అని అంటారు. ఆల్టర్నేట్ కీస్ అంటారు. సో దానికి ఎగ్జాంపుల్ నుంచి నేమ్ అడ్రస్ అనేవి నేమ్ అడ్రస్ సేమ్ వీటిని నేమ్ అడ్రస్ అని రాసి వీటిని ప్రైమరీ కీ మినహా మిగిలిన కీస్ లో నిర్వచిస్తే వాటిని ఏమని చెప్పుకోవచ్చు అప్పుడు ఆల్టర్నేట్ కీస్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా? వాటిని ఏమని చెప్పుకోవచ్చు అంటే నేమ్ అడ్రస్ అనేవి ప్రైమరీ కీ మినహా మిగిలిన కీస్ లో నిర్వచిస్తే వాటిని ఏమని చెప్పుకుంటాం అంటే ఇక్కడ ఆల్టర్నేట్ కీస్ అని చెప్పుకుంటాం. ఓకేనా? ఆల్టర్నేట్ కీస్ అంటే ఏంటి మనకి నేమ్ లేదా అడ్రస్ అనేవి ప్రైమరీ కీ మినహా అంటే ప్రైమరీ కీలో నిర్వచించకుండా మిగిలిన కీస్ లో నిర్వచిస్తే సో వాటిని ఏమని చెప్పుకుంటున్నాం ఇక్కడ ఆల్టర్నేట్ కీ అని చెప్పుకుంటాం. ఓకేనా? దిస్ ఈస్ ద ఓవర్వ్యూ ఆఫ్ ది టైప్స్ ఆఫ్ కీస్. ఓకేనా? సో వన్స్ అగైన్ ఐ సే అబౌట్ ఓవరాల్ కాన్సెప్ట్ ఆఫ్ కీ. సో కీ అనేది మనకి ఒక రికార్డ్ ని గుర్తించడం కోసం ఉపయోగిస్తారు. అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ వచ్చి టైప్స్ ఆఫ్ కీస్ ని డిస్కస్ చేస్తాం. టైప్స్ ఆఫ్ కీస్ అని ఎందుకు టేబుల్స్ ని జాయిన్ చేసి వాటి నుంచి సమాచారాన్ని రిట్రీవ్ చేసుకోవడం కోసం ఈ టైప్స్ ఆఫ్ కీస్ ని డిస్కస్ చేస్తాం. ఓకేనా? దిస్ ఆర్ ద కీస్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ ఫర్ ఆల్.